అన్నుడు కాదు ఇప్పటి నుంచి పవన్ అన్న అనాలా, పవన్ అన్న అని మాత్రం అనాలా. మా వదిన పాపం ఓడిపోయింది, మా వదిన ఓడిపోయింది ఇప్పుడు. కాకపోతే ఇక అసెంబ్లీకి వస్తారు అనుకుంటున్నారు ఎవరు వస్తే వచ్చినా వేస్తే రాకపోయినా వేస్తే, ఆడ రూలింగ్ ఒకటే ఉంటాడు. ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ అన్న, నెక్స్ట్ ఈయనే సపోర్ట్ తీసుకొని ఎవరైతే గెలిచిరో అక్కడ మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటాడు. ఇక మనకి ఒకటి ఎమ్మెల్యే కూడా అవ్వలేరు అని చెప్పి ఈసారి కూడా చెప్పారు కదా. అది ఎత్తిన ప్రతి ఒక్క వేలు మూసుకొని కూర్చున్నాయి, ఒర్రిన ప్రతి ఒక్క గొంతు కట్ అయిపోయింది. అది ఓవర్ మన డైమండ్ రాణి రోజక్క, మా శ్యామలక్క, ఇంకెవరు ఉన్నారు దానక్క, దాని సంబంధం లేదు దానికి. మన గుట్కా రాయుడు కాదు, ఇప్పుడు ఎవరెవరు వైజాగ్ బీచ్ వస్తుంది నాతోని, శ్రీరెడ్డి వెయిట్ చేస్తుంది ఆడ, బట్టలు తిరుగుతా అన్నది, ఇంకా అయితే రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాం. శ్రీరెడ్డి ఎక్కడున్నారు? వైజాగ్ ఆర్కే బీచ్కి రావాలి, అందరు ఆకలి మీద ఉన్నారు, తినేస్తారు, నీ ఇష్టం వాళ్ళ కనబట్లే కదా నువ్వు కథ మాడికి మాట. అది సంగతి. ఒకటే నాకు సింపుల్ బాత్ చెప్పి మరి వేసిండు, ఇది ఒకటి ఒప్పుకోరు అందరు. ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడిండో, దేనికోసం అది వెయిట్ చేసిండో, ఇవాళ దినం అది సాధించిండు, సాధించి చూపెట్టిండు. అపోజిషన్ పార్టీ మొత్తం కొలాబ్స్ అయిపోయింది. వై నాట్ 175 అంటే ఎవరానికి ఇచ్చేది 175? దేనికి రా? ఇది 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన డిప్యూటీ సీఎం మళ్ళీ పోరాడుతా అంటున్నాడు కదా, మళ్ళీ గెలుస్తా అంటాడు. మళ్ళీ పోరాడితే మళ్ళా అది ఒక ప్లేట్లు అన్నం ఇట్లా అంటారు ఇస్తావా, మళ్ళీ గవే తిరగాల, గవేయాలి తప్ప ఇంక అంతకుమించి ఏం కాదు. వన్స్ రూలింగ్ పార్టీకి వచ్చిండు, మా అన్న రూలింగ్ పార్టీకి వచ్చిండు, ఇప్పటి నుంచి ఆంధ్ర హిస్టరీ వేరేగా ఉంటుంది. ఆంధ్ర బాగుపడుతుంది ఇప్పటి నుంచి. బీయింగ్ తెలంగాణ బిడ్డ అని ఏం చెప్తున్నా, ఇప్పటి నుంచి ఆంధ్ర వేరే అభిమానం ఉంటుంది. కాకపోతే అక్కడ వేరే లెక్క అయింది, వేరే మొత్తం వేరేగానే అయిపోయింది. వన్స్ అన్న అడుగు పెట్టిన అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూర్చొని చెప్పండి అన్న నినాలు తప్ప ఏ ఒక్క నోరు లేవద్దు. అక్కడ నోరు లేచిందా నీ గొంతు పోతుంది. చలో, థ్యాంక్ యూ సో మచ్. సారీ చూస్తా రిలీజ్ మా అన్న సినిమా ఎన్నిసార్లైనా చూసినా మాకు తెలియదు. పవర్ స్టార్ హార్ట్ ఫ్యాన్ నేను. అప్పటికి అంతే, ఆయన క్రేజ్ తగ్గదు, క్రాస్ తగ్గేదా లేదు. అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు అన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఎలా అనిపిస్తుంది? ఆయన పవర్ ఎక్కడున్నదో అక్కడే చూపించాడు. అప్పుడు పవర్ చూపించాలనుకుంటుంది, ఈ పవర్ చూపించాడు, అందుకే సీఎంకి డబల్ అయ్యాడు. చాలు, అది మాకు సంతోషం. మళ్ళీ ఇప్పుడు కాకపోయినా సీఎం అవుతాడు, ఇప్పుడైతే డిప్యూటీ సీఎం. అది చాలు. జగన్ బాని ఊడిపోయింది ఏడికాడికి, జగన్ గారి జైలుకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి నేను కట్టకాలే వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉంటాను. జై జనసేన, జై పవర్ స్టార్.